ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇప్పుడు సిడ్నీలో బాబా సమాధి మందిరంలో సాయంత్రం పార్టీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పూజారులు. బాబాకి చక్కగా అలంకారం చేశారు, దుస్తులు మోర్చారు, పూలమాల ధరింపజేశారు. అలాగే సమాధి కూడాను, ఇంకా సమాధిని పూలతో ఇంకా అలంకరిస్తూ ఉన్నారు. వేరే ఏదో చక్కటి పూలు బాబా తోటలో పూసినటువంటి పూలు చక్కటివి, వాటితో అలంకారం చేస్తూ ఉన్నారు. రోజుకొక రకంగా ఈ అలంకారం జరుగుతూ ఉంటుంది మిత్రులారా. అదిగో మరొక పూలమాల, బంగారపు రంగు పూలు. ఇవి షిర్డీలో అక్కడక్కడ దొరుకుతాయి. అప్పుడప్పుడు ఈ పూలు అలంకారానికి వస్తూ ఉంటాయి. ఇవి బంగారపు రంగులో ఉంటాయి. చక్కగా బాబాకి అలంకారం చేస్తున్నారు. ఆ బంగారు రంగు పూలతో పాదముల వద్ద తీర్చిదిద్దుతూ ఉన్నారు పూలు. కిరీట ధారణ అయిన తర్వాత సాయంత్రం పార్టీ ప్రారంభమవుతుంది. ఉపచార నైవేద్యం చేస్తారు మొదట, తర్వాత హారతి చేస్తారు. బాబాకి ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ప్రేమతో అలంకారం చేస్తూ ఉంటారు పూజారులు. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో అభయమిచ్చు చరణ మందిరం. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. బాబాకి నుదుటన తిలక ధారణ. మిత్రులారా, బాబాకి అలంకారం కోసము ముకుటం వచ్చింది, కిరీటం వచ్చింది. కిరీట ధారణ చేస్తూ ఉన్నారు. సాయినాథ మహారాజుకి జై. కిరీటం పైన నెమిలి పింఛం కూడా ధరింపజేశారు. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. జయ జయ సాయి.
మిత్రులారా, బాబాకి అలంకారం పూర్తయినది. హృదయం దగ్గర నెమిలిపించముంచుతూ ఉన్నారు. మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. అలంకారం పూర్తయ్యాక పూజారులు సమాధికి దిగి హారతి ఇవ్వటానికి కిందికి వెళ్తూ ఉన్నారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.